కుంభకర్ణుడి మరణం తరువాత రావణ కుమారుడు మహావీరుడు ఇంద్రజిత్తు రంగంలోకి దిగాడు. అతను సామాన్యుడు కాదు, ఆకాశం నుండి మాయాయుద్ధం చేయగల ఘనుడు. మేఘాల మరుగున దాక్కుని వానరసేనపై బాణాల వర్షం కురిపించాడు. ఇంద్రజిత్తు తన నాగపాశం అనే దివ్యస్త్రాన్ని ప్రయోగించగా లక్షల పాములు వచ్చి రామలక్ష్మణులను బంధించేశాయి. ఆ విషసర్పాల దెబ్బకి సాక్షాత్తూ ఆ పరమాత్ముడే మూర్ఛపోయారు. వానరసేనంతా దిగులుతో భయంతో వణికిపోయింది. లంకలో విజయోత్సవాలు మొదలయ్యాయి. కాని ధర్మాన్ని రక్షించడానికి ఒక అద్భుతం సంభవించింది. ఆకాశం నుండి పక్షిరాజు గరుత్మంతుడు వేగంగా వచ్చాడు. గరుడుణ్ణి చూడగానే ఆ పాములు భయపడి పాలాయనం చిత్తాయించాయి. రామలక్ష్మణులు పునర్జన్మ పొందినట్టు లేచారు. యుద్ధం ఇంకా ముగియలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. పార్ట్ 6 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.